పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారములు దాటుదును అన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడునైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుట్టం వేసి పరిశుద్ధపరిచి మాతో మీరే మాట్లాడి మీ నామానికే మహిమ తెచ్చుకోవలసిందిగా ప్రాధాయపడుతూ సకల ఆటంకాలు, అడ్లు, నిద్రమత్తు, అవధేయత, తిరుగుబాటు, వ్యసనముల వేళతో పెళ్ళగించి నాశనం చేస్తూ ఉన్నాం. మీ యొక్క సన్నిధి, మీ యొక్క ప్రభావం, మీ యొక్క తాకిడి మా మధ్యన మా అందరికి అనుగ్రహించి ప్రతి మాట మీ జీవముతో పొదిగి ఆసక్తిగా నీ వాక్యాన్ని విన్నట్లుగా మా మనసులను మీ వైపు కేంద్రీకరించి కృప అనుగ్రహించి వాక్యానుసారంగా మేము జీవించినట్లుగా పరిశుద్ధాత్మ మీ కార్యాలన్నీ చేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో నేను నా దేవుని సహాయం వలన సైన్యములను జయింతును, నా దేవుని సహాయములను నేను ప్రాకారములను దాటుదును అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు గారు ఆయన పేరు చెప్తేనే సింహపు గుండె కలిగిన వారు కూడా అడిలిపోయి చచ్చిపోతారంట. దావీదు పేరు చెప్తే అంత భయంకరమైన వీరుడు, శూరుడు. ఆయన పేరు చెప్తేనే సింహపు గుండెకాయ లాంటి కూడా దిగులు పట్టేసుకుంటుందంట. అమ్మ బాబోయ్ దావీదా అని. అంత పరాక్రమవంతుడు దావీదు గారు, మహా పేరు తెచ్చుకున్నాడు. గొల్యాత్ అంటేనే అల్లిపోయేవారు. మొత్తం ఇశ్రాయేల్ సైన్యం అంతా కూడా అమ్మ బాబోయ్ 6 మూరల జాండు ఉన్నాడు. మొత్తం చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలందు ఆరితేరినవాడు, కవచాలు ధరించుకున్నాడు. ఎక్కడ కొట్టిన తగలదు ఆడికి. ఆడి చేతిలో ఉన్నటువంటి ఆయుధమే ఇంకొకటి మోసుకొచ్చేలాగా ఉంది. ఆడితో మనం దెబ్బలాటంటే చాలా కష్టం. ఆడు ప్రతిరోజు వస్తున్నాడు 40 రోజులు. ఎవడైనా మీలో మగోడు ఒక్కడుంటే రండిరా నాతో పాటు యుద్ధం చేయండి రా అని కేకలేస్తున్నాడు, సవాళ్ళు చేస్తున్నాడు. ఒక్కడు తెగించి వెళ్ళలేకపోతున్నాడు, అంత భయపడిపోయారు. అలాంటి వాడిని సిటికిలో దావీదు, నా దేవుని పక్షంగా నేను యుద్ధానికి వస్తున్నాను, ఈరోజు నా దేవుడు నిన్ను నాకు అప్పగిస్తాడని ఒక కర్రట్టుకుని ఒక ఒడిసెలట్టుకుని వెళ్ళిపోతున్నాడు యుద్ధానికి. కత్తి లేదు, ఏం లేదు. ఒడిసెలతో ఒక్క రాయితో కొట్టాడు, ఇక్కడ తగిలింది. ఆడికి ఒళ్ళు మొత్తం శరీరం అంతట్లో ఎక్కడ గ్యాప్ లేదంట. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉందంట ఆడికి. ఇక్కడ కూడా శిరస్త్రాణం ఉంది, కానీ ఇక్కడ కొంచెం గ్యాప్ మరి ఎందుకు పెట్టాడో తెలీదు, గ్యాప్ ఉంది. అది కనిపెట్టాడు కుర్రోడు. ఇంత ఉంటాడు చిన్నపిల్లాడు. ఈ దినమున నా దేవుని సహాయములను నేను జయిస్తానంటూ పరిగెత్తికెళ్ళాడు. తిరిగి కొట్టాడు, కోడితే ఇక్కడ తగిలింది. అలా పడిపోయాడు ముందుకి. పరిగెత్తికెళ్ళి ఆడు కత్తిని తీసి ఆడు తలకాయ నరికి పట్టుకుని వచ్చాడు. అలాంటి వీరుడు, శూరుడు. ఎవరైనా దావీదు పేరు చెప్తే సింహపు గుండుకాయ అంటే ఎలా ఉంటుందండి? మామూలుగా చిన్న చిన్నట్లకి జడవరాలు ఎటువంటి కార్యాన్నైనా జయించుకొచ్చేస్తారు. అలాంటి వాళ్ళే అవతల దావీదు వస్తున్నాడంటే అమ్మ బాబోయ్ దావీదా అని కొంచెం వెనక్కి జంకే రేంజ్ అనమాట. అలాంటి దావీదు అంటాడు, నా దేవుని సహాయం వల్ల నేను జయించుకుంటూ వచ్చాను, నా కెపాసిటీ ఏం లేదు, నాదేం కాదు అని ఒప్పుకుంటున్నాడు. నా దేవుని సహాయం వల్ల నేను సైన్యాలను జయిస్తూ ఉంటాను, నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారములను దాటుతూ ఉంటాను అంటూ చెప్పాడు. కాబట్టి ప్రియులరా, మనం ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళమైనా, ఎంత తెలివి కలిగిన వాళ్ళమైనా, ఎంత డబ్బులు ఉన్న వాళ్ళమైనా, మన వెనకాల ఎంత బలగం ఉన్నా మన వల్ల ఏమీ అవ్వదు అని మనం గ్రహించినప్పుడు, నా దేవుని సహాయం లేకుండా నేనేమి చేయలేను, నేను జీరో, ఆయన నా పక్కన ఉంటేనే నాకు విజయం అని గ్రహించిన వాడు, తను తగ్గించుకున్నవాడు, ఆయన సహాయాన్ని కోరుకున్నవాడు సైన్యములైనా జయిస్తాడు, ప్రాకారాలైనా దాటుతాడు అని మనకు ఒక మెసేజ్ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా నేర్చుకోవలసిన పాఠం, మనము
మన శక్తి, మన యుక్తి, మన బలం మీద ఆధారపడకుండా ఆయన నాకు సహాయం చేస్తేనే నేను ఏదైనా చేయగలను అనే ఆ స్థాయికి మనం రావాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. పౌలు గారు అంటాడు, నేను చాలా శ్రమపడ్డాను, చాలా ప్రయాసపడ్డాను, కానీ ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే ప్రయాసపడింది అని దేవునికే క్రెడిట్ అంతా ఇచ్చాడు. ఆయన మరుగు చేసుకున్నాడు, దేవుణ్ణి చూపించాడు. కాబట్టి మనం ఏదైనా ఒకటి చేశాము అని అంటే అది దేవుని సహాయం వల్ల మాత్రమే అనే ఆ సారాంశాన్ని మనం గమనించాలని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. మొదటి మాట ఆదికాండం 49వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి మాట, మనలో ప్రతి ఒక్కరికి దేవుడు ఆకాశము నుంచి దీవెనలు పంపించాలి, ఆశీర్వాదాలు పంపించాలి అని అంటే మనకి ఆయన సహాయము ద్వారా మాత్రమే అవి వస్తాయి. ఆశీర్వాదాలైనా దీవెనలైనా 49:24 అది యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన హస్తబలం వల్ల అతని విల్లు బలమైందవుతుంది, ఇశ్రాయేలునకు బండయు మేపిడివాడు ఆయనే, అది నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుడు. ఆగమ్మ, నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుడు. అది మర్చిపోకు. నేనే నా బలం కాబట్టి, నా శక్తి కాబట్టి, నా జ్ఞానం కాబట్టి ఏమీ లేదు. బలవంతులు యుద్ధంలో గెలవరంట, జ్ఞానులు గెలవరంట. పెద్ద పెద్దోళ్ళు అనుకున్న వాళ్ళు అందరూ ఓడిపోతారంట. అమాయకుడు తీసుకొచ్చి దేవుడు గెలిపించేస్తాడు. ఎందుకు? దేవుని సహాయం లేకుండా మనం ఏం చేయలేమని తెలియచేయటానికి. ఒక అమాయకుడు ప్రభువా నువ్వు నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తాడు. ఆయన ముందటి కొట్టుకొచ్చేస్తాడు దేవుడు. పెద్ద పెద్దోళ్ళందరూ కళ్ళు తెలిసి, అమ్మ బాబు ఇదేట్రా, మనం ఓడిపోయేట్రా, అమాయకుడు అడిగెలిచేసాడేంట్రా అని వాళ్ళకి ఏమర్థం అవ్వాలంటే ఆడు అమాయకుడైన దేవుణ్ణి సహాయాన్ని కోరుకున్నాడు. అదే మనం నేర్చుకోవాలని వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా వెర్రివారిని, బలహీనులను దేవుడు ముందు పెట్టి వాళ్ళకి ఏమిస్తున్నాడండి? సహాయం చేసి విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. చదువు. నీ తండ్రి దేవుని వలనను పైనుండి ఏంటంటే పైనుండి మింటి పరలోకంలో నుంచి దీవెనలంట, క్రింద దాగి ఉన్న అగాధ జలములు, పైనుంచేమో పరలోకంలో నుంచి దీవెనలంట, కింద అగాధ జలముల్లో నుంచి కూడా దీవెనలంట. సమస్తము దీవెనలతో, గర్భముల దీవెనలతో. అమ్మ సమస్తం కాదురా, స్తనముల దీవెనలతో, గర్భముల దీవెనలతో, నిన్ను దీవించు సర్వశక్తిని దీవెనలతో అతన్ని బాహుబలం దిట్టపరచబడతాడు. నీ తండ్రి దీవెనలు పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతాల కంటే హెచ్చుగా ప్రబలమైపోతాయి. అది యేసేపు తల మీద తన సహోదరుల నుంచి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును అన్నాడు. ఇన్ని ఆశీర్వాదాలు రావటానికి గల కారణం దేవుని సహాయం. చెప్పండి, అందరూ చెప్పండి. కింద జలముల దీవెనలంట, అగాధ జలముల దీవెనలంట, మెంటి నుంచి దీవెనలంట, వాళ్ళ తండ్రి దీవెనలంట, వాళ్ళ పూర్వీకుల దీవెనలంట, వీటన్నిటికీ పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా దీవెనలంట దేవుడు పంపించేస్తాడంట యేసేపు తల మీదకి, అతని నడినెత్తి మీదకి. అంత ఆశీర్వాదాలు పేరుకుపోతాయంట. కాబట్టి ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించుతూ ఉన్నాడు అని అంటే, ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తూ ఉన్నాడు అని అంటే, అది నేను కూడా అవ్వాలని మనం ఆశపడే వాళ్ళం అయితే కనుక మనం చేయాల్సిన పని దేవుని సహాయాన్ని కోరుకోవడం. దేవునికి స్తోత్రం కలిగినవి. ప్రభువా నీ సహాయం లేకుండా నేనేం చేయలేను, నా వల్ల ఏమి కాదు, నీ సహాయం నాకు కావాలి. ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాం, సహాయం చేయండి ప్రభువా. సైన్యం ఎదురుగా ఉంది మాకు, శత్రువులు ఎదురుగా ఉన్నారు మాకు, శోధన ఎదురుగా ఉంది మాకు, కష్టం ఎదురుగా ఉంది మాకు, నీ సహాయం కోసం ప్రాధేయపడుతూ ఉన్నాం
అయ్యా నువ్వు సహాయం చేయి ప్రభు అని ఆయన సహాయాన్ని కోరుకునే బిడ్డలం అయితే ఆయన సహాయంలో ఒక భాగం ఆశీర్వాదాలు పంపించటం. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఆస్తి ఎంత ఉందో తెలీదు. ఆయన సర్వ సమృద్ధి ఆయన దగ్గర ఉంది. ఆయన ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఆయన ఇస్తూ ఉంటాడు. దానికి ఏమీ కొలత లేదు. మనుషులు లెక్కలు అలా చేయబడితే ఒక 50,000 పడతాయి. మనుషులు చేతిలో పడితే ఎన్ని పడతాయి? ఒక 50,000 పడతాయి. 50,000 ఇవ్వగలరు. వాళ్ళకి మనసు అంత విశాల హృదయం ఉంటే అవతలోడు అవసరం అర్థం చేసుకుని ఒక 50,000 ఇవ్వగలరు వాళ్ళ చేతితో. అదే దేవుడు సహాయం చేయాలనుకుంటే ఆయన చేతితో ఇస్తే అది ఆయన చెయ్య ఎంతండి? ఆయన జ్ఞానతో ఆకాశాన్ని కొలుస్తాడంట. ఆయన జ్ఞానతో, మన జ్ఞానం ఎలాగంటే కొంచెమే కొలుస్తాం మనం. ఈ గోడ కొలవాలంటే ఒక 10-20 జ్ఞానాలు ఎట్టాలి. ఆయన ఇలా జ్ఞానం పెడితే ఆకాశం చివరి నుంచి చివరికి ఆయన ఇలా జ్ఞానం పెడితే కొలుస్తాడంట ఆకాశాన్ని. జ్ఞానతో ఆకాశమును కొలిచిన వాడు అంత పెద్ద చెయ్యి అయింది. ఆయన ఇస్తే ఎలాగ ఉంటుంది? ఏమో ఆయన ఇష్టం, ఎంత ఎలాగుంటే అంత ఇస్తాడు. కాబట్టి ఆయన సహాయం కోసం మనం ప్రయాసపడాలి. మనుషుల సహాయం వ్యర్థం, రాజుల సహాయం వ్యర్థం. యెహోవాను నమ్ముకో, ఆయన సహాయాన్ని కోరుకో అంటూ చెప్పాడు. కాబట్టి ఆయన ఎవరికి సహాయం చేస్తాడు? అది ₹1,00,00,000 పాయింట్. ఆయన ఎవరికి సహాయం చేస్తాడు అనేది చాలా మనం పట్టుకోవలసిన పాయింట్. యోసేపు నెత్తి మీదకి వస్తాయంట. ఎవరి నెత్తి మీదకండి? యోసేపు ఎలాంటి వాడు అని అక్కడ రాశాడు. తన సహోదరుల నుంచి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదకి ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయని చెప్పడమ్మా, అంతేనా? ఏం చెప్పాడు? తన సహోదరుల నుంచి వేరుపరచబడిన వాని నడినెత్తి మీద ఈ ఆశీర్వాదాలన్నీ ఆయన సహాయం ద్వారా పంపించబడతాయి అని చెప్పాడు. ఇప్పుడు మనకు కూడా అంత సహాయం రావాలంటే, మనం కూడా అంత ఆశీర్వాదాలు దేవుని చేత పొందుకోవాలంటే, మనం మొట్టమొదట కలిగి ఉండవలసిన లక్షణం, క్వాలిటీ వేరుపరచబడిన జీవితం. చెప్పండి ఏంటండి? వేరుపరచబడిన జీవితం. యాకోబు గారికి 12 మంది కొడుకులు. ఎంతమంది అండి? 12 మంది కొడుకులు, కూతురు, మొత్తం 13 మంది. 13 మందిలో ఆడపిల్లని వదిలేండి, మిగతా 12లో ఒకడు యోసేపు. మిగిలిన బ్యాచ్ అంతా ఒకటే. యోసేపు ఒక్కడో ఒకటే అన్నట్టు. వేరుపరచబడిన జీవితం. వాళ్ళందరూ ఒకటే, ఒక ఆలోచన మీద ఉంటారు, ఒక మాట మీద ఉంటారు. ఈడొక్కడు ఒకటే అన్నట్టు. అలాగనమాట. చిన్నప్పుడు అమాయకంగా దేవుడు కళ్ళలు చూపిస్తే చెప్పేశాడు, నా పని నుంచొని ఉందంట, మీ పనులన్నీ నాకు నమస్కారం చేస్తున్నాయంట, నా పని నుంచొని ఉందంట, సూర్యుడు చంద్రుడు కూడా నాకు నక్షత్రం అంటే అమ్మ నాన్న కూడా నాకు నమస్కారం చేస్తున్నారంట, నాకు ఇలాగ 2 కళ్ళలు వచ్చినాయి, దర్శనాలు వచ్చినాయి అన్నట్టుగా చెబితే, వీడికంట మనం నమస్కారం పెడుతున్నామంటారా, మనం పెడితే పోన్లే అమ్మ నాన్న కూడా పెడుతున్నారంట, వీడికి ఎంత గర్వం రా, ఇలాగని వాళ్ళందరూ ఒక మాట మీద ఉండి, వాళ్ళ నాన్న ఒరే అన్నయ్యలు పశువులను కాస్తాకి వెళ్ళారు, గొర్రెల్ని క్యారేజ్ ఇచ్చినని పంపిస్తే, ఒరే కళలు కొన్ని వాడు వచ్చుచున్నాడు, వీడి గొడవ ఏదో చూద్దాం అని వచ్చినాడు చెత్త కొట్టేశారండి. సొంత అన్నదమ్ముల్లో ఒకడో, సొంత తమ్ముడు కొట్టేసి ఒక లోతైన గోతులో దోసేశారు. అంటే ఇంకా గోతులు చచ్చిపోవాలని. ఆ గోతులు దోసేస్తే అలా కొట్టుకుని గాయాలవుతే ఆ రక్తం గారిపోతుంది. అందులో పడిపోయాడు. కొట్టినప్పుడు ఏమల్లా, గోతులు దోసినప్పుడు ఏమల్లా, తిట్లా, దూషించలా, మనసులో కోపం పెట్టుకోలేదు, మనసులో ద్వేషం పెట్టుకోలేదు, నన్ను ఇలా చేస్తారా అని కూడా పెట్టుకోలేదు. దేవుని చిత్తమేమో అని అలాగ అప్పగించుకున్నాడు అంతే మౌనంగా. గోతులు దోసేసాక దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభువా నువ్వే నాకు సహాయం చేయాలా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. మళ్ళీ వాళ్ళే పెద్దోడు అన్నాడు, ఒరే ఆడు మన తోడబుట్టున్నాడు కదరా, గోతులు దోహితే చచ్చిపోతాడు కదరా, ఆడు చచ్చిపోతే మళ్ళీ నాన్న మనల్ని అందరినీ ఏదోటి మళ్ళీ ఇబ్బంది పెడతాడు, బాధపడతాడు, ఆడిని తోడేసి బయటకు లాగేసి ఈ దారిలో మిద్యానీళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళకి అమ్మేద్దాం ఎంతకో అంతకి, పోనీ ఎక్కడో దిక్కున బతుకుంటాడు రా, చచ్చిపోతే మనకి ఏం కలిసి వస్తుంది అని అంటే, పెద్దోడు బాగానే చెప్పాడు సలహా అని తోడేసి పైకి లాగే ఆ దారంటే మిద్యానీళ్ళు వెళ్తుంటే వాళ్ళకి అమ్మేశారండి. సొంత తమ్ముడిని అమ్మేశారు, డబ్బులకి అమ్మేశారు.
అమ్మేస్తే కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారా? ఒక వస్తువుని కొనుక్కున్నవాడు వస్తువు నాది అన్నట్టుగా ఉంటాడు కదా. మనిషిని కొనేసుకున్నారు వాళ్ళు, డబ్బులు ఇచ్చేసారు వాళ్ళకి. ఇప్పుడు ఈ కుర్రోడు వాళ్ళకి బానిసత్వం అనమాట. వాళ్ళు ఏం చెప్తే చేయాలా, హక్కులు లేవు. వాళ్ళు ఎప్పుడు లేకుంటే అప్పుడు లేగాలి, ఎప్పుడు పడుకోమంటే అప్పుడు పడుకోవాలి, ఎన్ని పనులు చెప్తే పనులు చేయాలి, మాట్లాడతలేదు. బానిస అయిపోయాడు, బతుకంతా బానిసత్వం అయిపోయింది. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు కొంచెం డబ్బులకి, ఎక్కువ డబ్బులకి పోతీఫర్ అన్నవాడికి అమ్మేశారు. మళ్ళీ వాళ్ళు వ్యాపారస్తులు కదా, వాళ్ళకి డబ్బులు ఇంకా కావాలా, వాళ్ళు ఇచ్చింది కొనుక్కున్నారు, ఇంకా కొంచెం ఎక్కువగా అమ్మేశారు పోతీఫర్కి. పోతీఫర్ ఇంట్లో బానిస బతుకుతున్నాడు. అప్పుడు కూడా వాళ్ళ అన్నగారుల మీద ఏం లేదు, లోపల కోపం లేదు, ద్వేషం లేదు. నన్ను ఇంత ఇలాంటి నిజమైన బతికేలాగా చేశారా అన్న ఇంకోటి ఎవరికన్నా అయితే వాళ్ళ మీద ఇక్కడ దాకా ఉంటుందా? నేను ఇలాగ ఉంటా కారణం వాళ్ళే అని ఇక్కడ దాకా ఉంటుంది ఎవరికన్నా అయితే. వేరుపాటు జీవితం. ఏం జీవితం అండి? వేరుపాటు జీవితం. అందరు మనుషులు కోపం పెట్టుకుంటారు, కానీ ఈయన కోపం పెట్టుకోడు. అందరు మనుషులు ద్వేషం పెట్టుకుంటారు, ఈయన ద్వేషం పెట్టుకోడు. అందరు మనుషులు మాట అంటే పడరు, ఈయన పడతాడు. అందరు మనుషులు హాని చేయటానికి చూస్తారు, దెబ్బకు దెబ్బ తీయాలని చూస్తారు. నాకు ఈ నష్టం చేసే కాబట్టి ఆడికి కూడా మనం నష్టం చేయాలి, దొరుకుతాడు, ఎక్కడో దగ్గర దొరికినా నొక్కేద్దాం అనుకుంటారు. ఈయన అలాగ అనుకోడు. వేరుపాటు, అంత వేరుపాటు. మైండ్ వేరుపాటు, తలంపులు వేరుపాటు, ఆలోచనలు వేరుపాటు, పద్ధతి వేరుపాటు. వాళ్ళకిలాగా చెడు ఆలోచనలు ఆలోచించడం, వాళ్ళకిలాగా గాయపరచాలనుకోడు, వాళ్ళకిలాగా మాటల ద్వారా కానీ, కొట్టడం కానీ, దోసేయటం కానీ, అమ్మేయడం కానీ అలాంటి మనస్తత్వం కాదు. చిన్నప్పటి నుంచి భక్తి కలిగిన మనస్తత్వం, వేరుపాటు పద్ధతి, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, ప్రార్థన కలిగిన జీవితం. ప్రభువా నువ్వు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకుంటాడు, అంతే. ఆ బానిసగా అంటే ఉన్నాడు, కానీ ఎక్కడుంటే అక్కడ దేవుడు అతనికి తోడై ఉండను కనుక యేసేపు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమవుతుందంట? ఆశీర్వాదాలు వస్తున్నాయంట. పోతీఫర్ గమనించాడు, ఇదేట్రా ఈ కుర్రోడికి ఏ పని అప్పచెప్తే పని ఆశీర్వాదం అయిపోతుంది. అంతకుముందు గేదె 4 లీటర్లు ఇచ్చేది, కుర్రోడు చేతిలో పెట్టాక 8 లీటర్లు ఇస్తుందేంటి? ఈ కుర్రోడితో ఏదో ఉందో తేడా. ఈ కుర్రోడు పొద్దున్న లేచి ఏం చేస్తున్నాడు? నిఘా పెట్టాడు. పొద్దున్న లేచి మోకాళ్ళ మీద చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా, పొద్దున్నే భక్తి పరుడులాగా ఉన్నాడు కుర్రోడు. పొద్దున్నే లేచి చేతులు ఎత్తున్నాడు, మోకాళ్ళు వేస్తున్నాడు, ఏదో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. మన దేవుడు కాకపోయినా ఏదో వాళ్ళ దేవుడికి ఏదో ప్రార్థన చేసుకుంటున్నాడు. వాళ్ళ దేవుడు నిజమైన దేవుడిలాగా ఉన్నాడు. అందుకని కుర్రోడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం వస్తుంది, అభివృద్ధి వస్తుంది, గేదెలు డబల్ పాలు ఇచ్చేస్తున్నాయి అని పొలానికి పంపాడు. పొలంకి వెళ్తే అంతకుముందు 30 బస్తాలు పండింది, ఎకరానికి ఈ నెలకి 60 బస్తాలు పండింది. అయ్యి బాబోయ్, మనం ఏదో అనుకున్నాం, కుర్రోడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం, అభివృద్ధి అని. ఆ పోతీఫరు బానిసగా ఉన్న పిల్లోడిని ఇంటికి అధికారం చేశాడంట. ఏం చేశాడంట? ఇంటికి అధికారం చేశాడంట. వేరుపాటు జీవితం మనలో ఉంటే, వేరుపాటు జీవితం మనలో ఉంటే ఆ దీవెనలు నెత్తి మీద అలా వస్తాయి. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, అది పోతీఫర్ ఇల్లే అయినా, అది గొయ్య అయినా, అది బానిసత్వం అయినా, అది చెరసాల అయినా, ప్లేస్ మారుతుంది కానీ పొజిషన్ మారతలేదు. ప్లేస్ మారుతుంది కానీ పొజిషన్ మారతలేదు. పోతీఫర్ ఇంట్లో ఉన్నా అధికారిగానే ఉన్నాడు, జైల్లో ఉన్నా అధికారిగానే ఉన్నాడు, ఐగుప్తు దేశానికి కూడా అధికారి, ప్రధానమంత్రి అయిపోయాడు. ఎక్కడున్న పొజిషన్ ఒకటే, ప్లేసే మారింది. ఎక్కడున్న కష్టాల్లోనే ఉన్నాడు, కానీ దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడు, వేరుపాటు జీవితాన్ని జీవించాడని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ లోకస్తులందరూ చెప్పేది ఒకటవుతుంది, మనం చేసేది ఒకటవ్వాలి. లోక ఆచారాలు ఉంటాయి, లోక సంప్రదాయాలు ఉంటాయి, లోకస్తుల యొక్క విధానాలు ఉంటాయి. వాటికి మనం వేరుగా ఉండాలి, అంతే. మన సిద్ధాంతం ఏంటి? బైబిల్. మన సిద్ధాంతం ఏంటి? బైబిల్ చెప్పినట్టుగా మనం నడుస్తాం. లోకస్తులు నడవరు, అందుకని వాళ్ళకి మనకి వేరుపాటు, మన సిస్టమ్ వేరేగా ఉంటుంది అనమాట. ఉదాహరణకు మీకు అర్థం అవడానికి, మొన్న స్లాబ్ వేయడానికి పిలిస్తే వెళ్ళాం, ప్రార్థన చేయడానికి వెళ్ళాం. లోకస్తులు అయితే మరి ఏం చేసుకుంటారో మనకు తెలియదు, నాకు తెలియదు, పెద్ద అవగాహన లేదు. రాడ్ బెండింగ్ కట్టారు, పైకి ఎక్కాం. ఆ మూల మీద పిల్లరు వేస్తారు కదా, ఆ మూల ప్రార్థన నూనె కొంత పోసి యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేసాం, అంతే, అయిపోయింది. ఏం చేసామండి? యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేసాం.
ఆ పిల్లర్ వేసే చోట నూనె పోసి దేవుని చేతులకు అప్పగించి ఆశీర్వదించమని ప్రార్థన చేసి వచ్చేసాం, అంతే అయిపోయింది. అది బైబిల్ విధానం. లోక విధానం ఏంటి? ఏదో ఉంటుంది, మనకెందుకు అంత అవసరం ఏముంది మనకి, ఆ విధానం వేరే ఏదో ఉంటుంది. అలాగే ప్రతి పనిలో లోక విధానం వేరే ఉంటుంది, లోక ఆచారం ఏదో ఉంటుంది, లోక సంప్రదాయం వేరే ఉంటుంది. మన విధానం బైబిల్ విధానం అవ్వాలి, మనకు దేవుడు చెప్పిన విధానం అవ్వాలి. ఎలా నడవాలో చెప్పాడు, ఎక్కడ కూర్చోవాలో చెప్పాడు, ఎక్కడ కూర్చోకూడదో చెప్పాడు, ఏం మాట్లాడకూడదో చెప్పాడు, ఎలా నడుచుకోవాలో చెప్పాడు, అన్నీ చెప్పాడు బైబిల్లో. మనం ఆ బైబిల్ చెప్పబడిన ప్రకారంగా మనము నడుచుకోవటం వేరుపాటు జీవితం. ఏంటండి? వేరుపాటు జీవితం. మా అమ్మగారి తీర్మానం ఒకటే, బతుకుంటే దేవుడి చిత్తం అయితే బతుకుంటాం, ఆయన పిలిపోయిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళమని చెప్పారు. ఆయన తీర్మానం కూడా అదే, బతుకుంటే దేవుడి సేవలో ఉంటాం, వెళ్ళిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, అంతే, ఇంకేం లేదు. తీర్మానంలో నిలబడ్డారు, ఉపవాస ప్రార్థనలు చేశారు, ఎగిరిపోయింది అంతే, ఎక్కడిదక్కడ పోయింది, ఏ శక్తి ఏమీ చేయలేకపోయింది. కాబట్టి ప్రియులరా, మన విధానం వేరుపాటు జీవితం, అందరూ చెప్పినట్టు చేసేది కాదు. ఒక కుర్రోడు ఇలాగ వస్తాడు, వీధిలోకి వచ్చి ఇటు చూస్తాడు అటు చూస్తాడు, చూస్తే భర్త చనిపోయిన ఎవరైనా ఒక వ్యక్తిలో వస్తుందనుకోండి, బండి ఆపేస్తాడు, ఇటు వచ్చినా బండి ఆపేస్తాడు, వాళ్ళు వెళ్ళిపోయేదాకా అలాగ బండి దిగిపోతాడు, స్టాండ్ వేస్తాడు, వెనక్కి వెళ్ళిపోతాడు, ఆ బండి అక్కడ వదిలేసి అలా దాటేసాక వచ్చి అప్పుడు మళ్ళీ చూసుకొని మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఎంత భయమో, ఎంత సెంటిమెంటో, ఏముంది ఏండి? నేను ఇంట్లోంచి బయటకు వస్తాను, వచ్చినట్టుగా ఇలా తిప్పుతాను, ఇంకొక ఆయన ఇలాగ దిగినోడు ముందు ఇలా తిరుగుతాడు, తూర్పు ముఖం తిరగాలంట, అప్పుడు మళ్ళీ ఇలా తిరుగుతాడు, అప్పుడు వెళ్తాడు. అదొక సిస్టం. రకరకాల ఆచారాలు ఉన్నాయి. మనకి ఏ ఆచారం లేదు, ఇంట్లో ఉండగానే ప్రభువా బయటికి వెళ్తున్నాం, మీ కాపుదల మీ సహాయం కొరకే ప్రాధాన్యపడుతున్నాం, యేసునామములో అడుగుతున్నాం తండ్రిని ప్రార్థన చేయడం, దర్జాగా వచ్చేస్తున్నాం, రాజులే వచ్చేసాం, బయటకు వచ్చేసాం, ఎదురుకుండా ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ జంగుతుంది, అమ్మాయి నేను ఎక్కడికో బయటికి వెళ్తాను, అమ్మమ్మ వచ్చాయి పర్లేదు వచ్చాయి ఏం కదా వచ్చాయి, ఆయన వెళ్ళిపోతాం అంతే. ఏమవుతుంది? ఏమవుదో, దేవుని కాపుదల సహాయం ఉంటే మనకేమవుతుంది? ఇన్ని రకాల ఆచారాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి రెండు చెప్పాను. మనం వాటన్నిటికీ వ్యతిరేకంగా వేరుపాటు జీవితం. ఏంటండి? వేరుపాటు జీవితం. రాజు అయ్యాక, ప్రధానమంత్రి అయ్యాక వాళ్ళ అన్నగారిలో ధాన్యం లేక, తింటకి గింజలు లేక, మహాప్రభో కాస్త ధాన్యం ఇప్పించండి, చచ్చిపోలేక ఉన్నామని వచ్చి అడుగుతున్నారు. ఆయన మహాప్రభు ఎవరో తమ్ముడే అక్కడ కూర్చున్నాడు, చూశాడు, గుర్తుపట్టేశాడు అన్నయ్యలు వచ్చారని. ఒకవేళ లోపల కోపం పెట్టుకున్నాడు అయితే, లోపల ద్వేషం పెట్టుకున్నాడు అయితే సరిగ్గా దొరికారా, అప్పుడు ఒంటరిగా చేసి మీరు అందరూ ఒకటైపోయి చితక కొడతారా, గోతులు దోస్తారా, అమ్మేస్తారా అని వాళ్ళని ఏమైనా చేయగలరా చేయలేడా? రాజు రేంజ్లో కూర్చున్నాడు అక్కడ, ఏమైనా చేయగలరా చేయలేడా? ఏమైనా చేయగలడు. కానీ అంటాడు, అన్నలారా నేను మీ తమ్ముడిని అంటే ఇలా గడగడగలు ఆడిపోతున్నారు, గురుబాబు మన తమ్ముడు అంటారా, ఈ బాబు మనం పని అయిపోయింది, ఇంకా ఏదో చేస్తాడని గడగలు నడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి అల్లిపోతుంటే అంటాడు, నేను దేవునికి భయపడేవాడును, మీరు నన్ను బట్టి భయపడొద్దు అన్నాడు. ₹1,00,000 పాయింట్ చెప్పాడు. నేను ఎవరికి భయపడతాను? నేను దేవునికి భయపడేవాడిని, కాబట్టి నన్ను చూసి మీరు భయపడొద్దు, నేను మిమ్మల్ని ఏం చేయను, మీరు అలా చేయబట్టే నేను ఈ రోజున ఇక్కడ రాజు అయ్యాను, మనందరం మంచి కోసమే దేవుడు ఇలాగ ఏర్పాటు చేసాడేమో, మీరేం బాధపడకండి అన్నాడు. ఏండి ఎలా ఉంటుంది? వాళ్ళకి ఎలా ఉంటుందండి? రే మనం ఇలాంటి వాడినా కొట్టాం, ఇంత మంచి మనసు ఉన్నవాడినా గోతులో దోసాం, ఇంత ప్రేమ కలిగిన వాడినా అమ్మేశాం అని వాళ్ళకే పశ్చాత్తాపం వచ్చి, ఏంట్రా ఇలా జరిగిపోయింది, ఇలా చేసేవేంటని వాళ్ళే కుమిలిపోయేలాగా అంత మంచిగా మాట్లాడాడు. అన్నలారా, అమ్మగారు నాన్నగారు అందరిని తీసుకురండి, మొత్తం మీరు అందరూ వచ్చేయండి, ఈ కరువులో అక్కడ ఉంటే చచ్చిపోతారు, ఇక్కడికి వచ్చేస్తే మీకు రాష్ట్రాన్ని ఇస్తాను,
మీ పశువులకి మా ఆ యొక్క గడ్డిస్తాను, మీ పిల్లలందరినీ మిమ్మల్ని అందరినీ పోషిస్తాను, సంరక్షిస్తాను, మీకు స్థలాలు ఇస్తాను, ఇల్లు ఇస్తాను, మీకు రాష్ట్రాన్ని రాసిచ్చేస్తాను అన్నారా వచ్చేయండి అని కేకేశాడు. వాళ్ళందరూ వచ్చేళ్ళని ఆయన రాజుగా ఉన్నంతకాలం పోషించాడు, వాళ్ళకి రాష్ట్రాన్ని రాసిచ్చాడు, గోషెన్ రాష్ట్రాన్ని. అండి వేరుపాట కదా, వేరుపాట కదా. అదే మళ్ళీ అయితే ఏం చేస్తారా? మళ్ళీ అయితే ఏం చేస్తారండి? వీళ్ళు మొత్తం 11 మందిని జైల్లో పెట్టమంటారు, ఫస్ట్ చిత్రహింసలు పెట్టమంటారు కదా. వాళ్ళకి మొత్తం చిన్నప్పటి నుంచి ఈ కక్ష అంతా తీరేదాకా వాళ్ళని ఎన్ని రకాలుగా హింసలు పెట్టాలి, ఎన్ని రకాలుగా హెరాస్మెంట్ చేయాలి, ఎన్ని రకాలుగా హెరాస్మెంట్ చేస్తారు చేయరా? కానీ ఆయన అంటాడు, అసలు మీ విధానం వేరు, నా విధానం వేరు, వేరుపాటు జీవితం. దేవుని మనస్సు నాకుంది, నేను దేవునికి భయపడేవాడిని, కాబట్టి నేను ప్రేమను మాత్రమే చూపిస్తాను. దేవుడు ప్రేమమయుడు, నేను కూడా ప్రేమ మాత్రమే చూపిస్తానని వాళ్ళని సంరక్షించాడు, వాళ్ళని పోషించాడు, వాళ్ళని ఆదరించాడు, వాళ్ళని ధైర్యపరిచాడు, వాళ్ళని అభివృద్ధి అవటానికి ఈయన ప్రయాసపడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనకి దేవుడు సహాయం చేయాలంటే మనం ఏం చేస్తే సహాయం చేస్తాడా? చెప్పండి, ముందుకెళ్ళిపోతాం, టైం అయిపోతుంది. మనం ఎలా ఉంటే దేవుడు సహాయం చేస్తాడు మనకి? వేరుపాటు జీవితం మనలో ఉంటే మన నడినెత్తి మీదకి ఏమొస్తాయంటండి? ఆ దీవెనలు, ఆశీర్వాదాలు. ఎక్కడ దాకంట? చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ఆశీర్వాదాలు పంపించేస్తూ ఉంటాడంట. అంటే ఇప్పుడు మనకి ఆశీర్వాదాలు రావడానికి అసలు కీలకం మన దగ్గర ఉందా, ఆయన దగ్గర ఉందా? మరి ఎందుకండి, మరి భక్తి చేస్తున్నాం కానీ, మరి ప్రార్థనకి వెళ్తున్నాం కానీ, మరి మాకు ఏం ఆశీర్వాదాలు ఉన్నాయండి అని మళ్ళీ మనమే నిష్ఠూరంగా దేవుడి మీద దోషేస్తుంటాం. అసలు పాయింట్ ఎక్కడుంది? మన దగ్గరే ఉంది పాయింట్. ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరి నెత్తి మీద పంపిస్తారంట? వేరుపరచబడిన ప్రతి వారి నెత్తి మీదకి పంపిస్తారంట ఆశీర్వాదాలు, దీవెనలు. వాళ్ళ తండ్రి దీవెనలు, పూర్వీకుల దీవెనలు, అగాధ జలముల దీవెనలు, మింటి నుంచి వచ్చిన దీవెనలు, చిరకాల పర్వతంలో కంటే హెచ్చుగా అతన్ని బలపరచబడి దిట్టపరచబడుతుందంట. అంత ఆశీర్వాదాలు పంపిస్తాడంట. ఎవరికి? వేరుపరచబడిన ప్రతి వారికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో వచ్చిన వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి అన్నాడు. వారి విధులు ఎలా ఉన్నాయంటండి? సకల జనుల విధులు వేరేగా ఉన్నాయంట, ఈ ఇశ్రాయేళ్ల విధులు వేరేగా ఉన్నాయంట. అంటే వీళ్ళ విధులు బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు ఉంటాయి, సకల జనుల విధులు వాళ్ళ ఆచారాల ప్రకారంగా వాళ్ళు వెళ్తారు, వాళ్ళు చేసినట్టు ఇలా చేయరు, వీళ్ళ విధులు వేరేగా ఉన్నాయి అన్నాడు. అంతేనా అమ్మ? అంతసేపురా ఎస్తేరు గ్రంథం చెప్పింది ఏమనగా ఒక జనము కల్లా ఉన్నారు. అది వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. రైట్, చాలు. వారి విధులు సకల జనుల విధులకు ఎలా ఉన్నాయంటే వేరుగా ఉన్నాయి అన్నాడు. కాబట్టి మన విధులు ఎలా ఉండాలా? సకల జనులతో పాటు మనం కలవకూడదు. మనం ఎలా ఉండాలి? వేరుపాటు జీవితం. అమ్మా ఎలా ఉండాలి చెప్పండి? వేరుపాటు జీవితం, వేరుపాటు ఉండాలి, కలిసిపోకూడదు. ఏమనుకోరు కదా, జల్దీ పోయి వాడుతూ ఉంటారు. వాళ్ళ బ్యాచ్లో మనం కలవచ్చా? పోనీ పేకాట ఆడుతుంటారు, వాళ్ళతో మనం కలవచ్చా? వీళ్ళతో కలవచ్చా? మనం వేరుపాటు ఎలా ఉండాలి? వేరుపాటు. అమ్మా అక్క రా, అక్క నేను రానమ్మా, మీరు ఆడుకోండి. ఏం పోయింది చెప్పండి, పర్వాలేదు, దేవుని కోసం నేను రానమ్మా, చెప్పండి, పర్వాలేదు, ఏం పర్లేదు. ప్రార్థన చేసుకునే వాళ్ళతో కలిసి ఉండండి, దేవుని పాటలు పాడే వాళ్ళతో కలిసి ఉండండి, పరిశుద్ధులతో కలిసి ఉండండి, ప్రార్థనా పరులతో కలిసి ఉండండి, దైవ ధ్యానం చేసే బిడ్డలతో కలిసి ఉండండి. వేరుపాటుగా ఉండండి. ఎలా ఉండాలి? వేరుపాటుగా ఉండండి. మిగిలిన అన్ని విషయాల్లో మనం కూడా లోకంలో ఉన్నాం, లోకస్తులతో ఉన్నాం, అన్ని విషయాల్లో ఓకే. కానీ కొన్ని చేయొద్దని చెప్పాడు కాబట్టి వాటి విషయంలో అక్కడ ఈ విషయంలో నేను రాలేను, చెల్లి నేను ఈ విషయంలో రాలేను. ఏమ్మా అంటే నేను
రాను, నేను ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి చెప్పండి, ఏం పర్లేదు. మిగతా విషయాల్లో మనం ఏదైనా చెప్తే వింటది, కానీ ఈ ఆటకు రమ్మంటే రానంటదే. మిగతా విషయాల్లో ఉల్లిపాయలు తెచ్చుకుందామంటే వస్తుంది, పచ్చిమిరకాయలు తెచ్చుకుందాం వస్తామంటే వస్తుంది, కొట్టుకాడికి వెళ్దాం వస్తామంటే వస్తుంది. మిగతా పనులు అన్నింటిలో కూడా సహకరిస్తుంది. చెల్లెమ్మ రా అంటే వచ్చి చక్కగా మనతో పాటు కట్ చేసి మనకి హెల్ప్ చేస్తుంది. అన్నీ బాగానే ఉంటాయి. అక్కడ రమ్మంటే మాత్రం రానంటది. అదిటో మిగతాట్లో సాయం చేయండి, పర్వాలేదు. మిగతాట్లో వాళ్ళు వేరే, మనం వేరే. అయినా సాటి మనిషి దేవుని స్వరూపం, మనం సహాయం చేయాలి. మనం తోచింది మనం చేస్తుండాల. కానీ ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు. ఒక స్పష్టత ఉండాలి, క్లారిటీ ఉండాలి. వారి విధులు వేరు, మన విధులు వేరు. హాస్పిటల్కి వెళ్దాం రా చెల్లెమ్మ అన్నాడు, వస్తాను, హాస్పిటల్కి వెళ్దాం, వెళ్ళండి కూడా వెళ్ళండి. వాళ్ళకి సహకారంగా ఆ చీటీ తీసేటప్పుడు కూడా ఉండి, వాళ్ళు నీరసంగా ఉన్నారు కాబట్టి ఇంటికి వచ్చేదాకా మీరు హెల్ప్ చేయండి, తప్పులేదు, మంచిది. ప్రేమ చూపించాలి. కానీ వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు ఆడుకుందాం పేకాట రా అంటే నేను రాను. జల్దీ పోయి ఆడుకుందాం రా అంటే నేను రాను. అన్నీ బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఏంటో. అన్నీ బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఏంటో అని వాళ్ళకి అర్థం అవ్వాలి. వేరుపాటు జీవితం, ఆ వేరుపాటు జీవితం మనకేం తీసుకొస్తుంది? ఆశీర్వాదాలు, దీవెనలు తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. సంఖ్యాకాండ 23:9 ఆ జనము ఒంటిగా నివసించును. ఎలాగుంటారంట? ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కించబడరు. జనములలో ఆ శిఖరము నుంచి అతన్ని చూచున్నాను, కొండల నుంచి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించను, జనములలో లెక్కించబడరు అని చెప్పాడు. జనములలో లెక్కించబడరు. అందరితో పాటు లెక్కేయకూడదు, వాళ్ళ ప్రత్యేకంగా లెక్కేయాలి. వాళ్ళు ఒంటిగా నివసిస్తారు, వాళ్ళ వేరుపాటు జీవితం కలిగి ఉంటారు. అందుకని వాళ్ళ మీదకే ఆశీర్వాదాలు పంపిస్తున్నాను, వాళ్ళని అలాగా పైకి తీసుకెళ్తున్నాను. వాళ్ళు ఒంటిగా నివసిస్తారు, వాళ్ళ ప్రత్యేకమైన జనులు అని సాక్ష్యం చెప్తున్నాడు. అలాగే హెబ్రీ 7:26 పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు యేసుప్రభు వారు అని చెప్పాడు. మనం ఎవరిలో చేరకూడదండి? పాపులలో చేరకుండా ప్రత్యేకంగా బ్రతకాలి. అది దేవుడు కోరుకునే లక్షణం ప్రతి వ్యక్తిలో కూడా. మన పక్కోడు పాపం చేస్తాడు, మనకు తెలుసు. ఆడు పాపం చేయడానికి రమ్మంటే వెళ్ళకూడదు. మీకు పాయింట్ అర్థమవుతుందా? ఆడిని ద్వేషించకూడదు. ఏం చేయకూడదండి? మన పక్కోడు పాపం చేస్తాడని మనకు తెలుసు. ఆడిని మనం ద్వేషించి ఆడిని ఏమీ మనం తిట్టకూడదు, ఏం చేయకూడదు. ఆడిని ప్రేమించాలి. ఆడు పాపం చేయడానికి మనల్ని కూడా రమ్మంటే మనం వెళ్ళకూడదు. ఆడు మామూలుగా కూరగాయలకి రమ్మన్నా ఏమండి, పురుషుడైతే పురుషుడు సహాయం చేయొచ్చు, స్త్రీ అయితే స్త్రీ సహాయం చేయొచ్చు. మిగతా పనుల్లో మనం వాళ్ళకి తోడుగా వెళ్ళొచ్చు. కానీ పలానా చోటకి వెళ్దాం అన్నప్పుడు మాత్రం ఏం చేయాలి? పాపం చేయడానికి అన్నప్పుడు మాత్రం మనం రిజెక్ట్ చేయాలి. సహవాసం చేయకూడదు, అలాగని ద్వేషించకూడదు. మనకు ఎలాగైతే దేవుని స్వరూపం ఉందో వాళ్ళని కూడా దేవుని స్వరూపమే, వాళ్ళని కూడా మనం ప్రేమించాలి, దేవుని ప్రేమ చూపించాలి. కాబట్టి వేరుపాటు జీవితం చెప్పండి ఏంటండి? అంటే పాపులలో చేరక ఎలాగ ఉండాలి? ప్రత్యేకముగా మనం ఉండాలి. పాపులలో చేరిపోకూడదు, ప్రత్యేకంగా జీవించాలి అని చెప్తున్నాడు. అలాగే మీకు ఇంకా అర్థం అవడానికి తామర ఆకు ఏదో ఉంటుందంట, అది నీళ్ళలోనే ఉంటుంది. కానీ నీళ్లు తీసుకుని 2 చుక్కలు దాని మీద వేస్తే అలా జారిపోయి మళ్ళీ వెళ్ళిపోతాయి. కానీ దాని మీద మాత్రం ఉండవు. ఒక చుక్క వేసినా ఒక చుక్క కూడా ఉండదు దాని మీద. అలా జారిపోయి అలా ఏదో పక్క నుంచి వెళ్ళిపోతుంటాయి. ఆ నీళ్ళలోనే ఉంటుంది, కానీ దాని మీద మాత్రం నీళ్ళు రావు. మనం లోకంలోనే ఉంటాం, కానీ పాపం మన లోపలికి రాకుండా ప్రత్యేకంగా మనం ఉండాలి, వేరుపాటుగా మనం ఉండాలి. అప్పుడు ఆశీర్వాదాలు, దీవెనలన్నీ అలాగ పంపిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 కొరింథీ 6:17 అపవిత్రమైన వాటిని ముట్టకూడదు, వాటిలో నుండి వేరై ప్రత్యేకముగా ఉండండి అన్నాడు. అపవిత్రమైనవి కొన్ని ఉన్నాయి, వాటిని ముట్టుకోకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ మనం కూర్చోకూడదు, అక్కడ మనం పార్టిసిపేట్ చేయకూడదు. అపవిత్రము మనం అవ్వకుండా మనల్ని మనం ప్రత్యేకమైన వారిగా వేరుపాటు జీవితం కలిగి ఉండాలి. అప్పుడే ఆయన
మింటి నుంచి దీవెనలు, అగాధ జలముల నుంచి దీవెనలు, తండ్రి నుంచి దీవెనలు, చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా పూర్వీకుల దీవెనలు, ఆ దేవుని యొద్ద నుంచి దీవెనలు అలాగ మనకు పంపిస్తాడంట. ఎన్ని పంపిస్తాడంటే లెక్కలేనని పంపిస్తాడనమాట దీవెనలు. ఎవరికే వేరుపాటు జీవితం కలిగి ఉన్న వారికి ఆయన సహాయం చేస్తాడు. ఏంటా సహాయం? దీవెనలు, ఆశీర్వాదాలు పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవ మాట 1 సమయంలో 7:12. చాలా టైం అయిపోయింది. 1 సమయంలో 7:12 ఎబెనెజరు అని పేరు పెట్టెను. ఎంతసేపా? 1 సమయంలో 7:12. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును మధ్య దాని నిలిపి, ఎంతవరకు యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాడు. నా వైపు చూడండి అమ్మా. సమూయేలు గారు న్యాయాధిపతిగా ఉన్నాడు ఇశ్రాయేలుకి అండి. అంతకుముందు రాజులు ఎవరో లేరు వాళ్ళకి. ఇశ్రాయేలుకి ఎవరు లేరండి? రాజులు ఎవరో లేరు. న్యాయాధిపతిగా సమూయేలు గారే ఉన్నాడు. ఇప్పుడు ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా ఫిలిస్తీన్ల యుద్ధానికి వచ్చారు. అలాగా అని సమూయేలు దగ్గరికి వెళ్ళారు. సమూయేలు దగ్గరికి వెళ్ళి, ప్రవక్త గారు ఫిలిస్తీన్ల యుద్ధానికి వచ్చారు, మీరు మా కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి దేవుడి సహాయం కోసం అని వీళ్ళందరూ సమూయేలు గారిని రిక్వెస్ట్ చేశారు. సమూయేలు గారు దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, వాళ్ళు పరిశుద్ధంగా ఉండమను, నేను సహాయం చేస్తానన్నాడు. అప్పుడు సమూయేలు గారు చెప్పాడు, దేవునిని తప్ప ఇంకెవరినైనా మీరు అనుసరిస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. మీ దగ్గర ఏదైనా ఇంకా ఎవరి అయినా మీ గృహాల్లో ఉంటాయి, అవి బయట పాడేసి యెహోవాను ఆశ్రయించండి, నమ్ముకోండి, నేను మీకోసం అప్పుడు ప్రార్థన చేస్తానన్నాడు. వీళ్ళు అన్య దేవతల ఫోటోలన్నీ పాడేశారు. మాటని మా కోసం ప్రార్థన చేయి బాబు, వాళ్ళు వచ్చేస్తున్నారు యుద్ధానికి అని వీళ్ళందరూ సమూయేలు గారు చెప్పిన మాట విన్నారు. అప్పుడు సమూయేలు గారు ప్రార్థన చేశాడు, ప్రభువా నేను చెప్పిన మాట వారు విన్నారు, నీ దృష్టికి అంగీకారం వాళ్ళు అయ్యారు ప్రభువా, మీ సహాయం కోసం ప్రాధేయపడుతున్నాను తండ్రి అని ప్రార్థన చేశాడు. చేస్తే దేవుడు అంగీకరించి ఫిలిస్తీన్ల మీదకి ఉరుములు, మెరుపులు, వడగండ్లు పంపించి వాళ్ళని తారుమారు చేసి వీళ్ళ యుద్ధం చేసి గెలవలేరు, అంత లేదు. ఆయనే యుద్ధ వీరుడిగా, శూరుడిగా వాళ్ళ మీద మెరుపులు, ఉరుములు, వడగండ్లు పడితే ఎవడ చేయగలరు యుద్ధం? వాళ్ళు వీటికి అల్లిపోయి ముందుకు రాలేకుండా అప్పటికే వాళ్ళ బలం సగం అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు ఎంటర్ అయ్యారు ఇశ్రాయేలీయులు. వీళ్ళ ముందు నిలబడలేకపోయారంట. మొత్తం తరుముకుంటూ ఫిలిస్తీన్లందరినీ సంహరించుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత సమూయేలు గారు జీవించినంత కాలం మరలా ఫిలిస్తీన్లు యుద్ధానికి రాలేనంతగా వారు అనపబడిరి అన్నట్టుగా రాయబడింది. కాబట్టి ప్రియులరా, ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్ల మీద డైరెక్ట్గా దేవుని సహాయం లేకుండా వెళితే నెగ్గలేరు. ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు. వీళ్ళు చేసిన పని ఏంటంటే ప్రవక్త గారి దగ్గరికి, దైవ సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, దేవుని సహాయం మాకు కావాలి అని అడిగారు. పాస్టర్ గారు చెప్పాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ఏమన్నా తేడా ఉంటే చూసుకోండి, అన్నీ తొలగించుకోండి అని చెప్పాడు. మాట విన్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, దేవుని సహాయం వచ్చింది. గెలవలేమనుకున్న చోట గెలిచారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా దేవుని సహాయం మనకు కావాలనుకుంటే పాస్టర్ గారికి చెప్పుకోవాలి. ఎవరు చెప్పుకోవాలండి? పాస్టర్ గారికి చెప్పుకోవాలి. ఇది పలానా సమస్య అండి అని చెప్పుకుంటే పాస్టర్ గారు చెప్తాడు, అమ్మ మీరు సరి చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి, నేను ప్రార్థన చేస్తాను అని. మీరు మాట వింటే, ప్రభువా నీ బిడ్డలు మాట విన్నారు, వారు తమను సరి చేసుకున్నారు, పరిశుద్ధపరుచుకున్నారు, మీ సహాయం పంపించిన ప్రభు అని పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి ఆయన సహాయాన్ని పంపించి మనం ఎక్కడైతే నెగ్గలేమనుకున్నామో అక్కడ నెగ్గేటట్టుగా ఆయన సహాయాన్ని పంపిస్తాడు. అవతలడికి వడగళ్ళే వస్తాయో, అవతలడికి ఉరుములే వస్తాయో, మెరుపులే వస్తాయో, ఎలా కొడతాడో మనకు మాత్రం విజయం వచ్చేలా చేసి పెడతాడు. ఆయన సహాయం పంపిస్తాడు. ఒకసారి ఒక దూతను పంపాడంట దేవుడు. శత్రు శిబిరంలో 185,000 మంది శత్రువులు సైన్యం ఒక్క రాత్రిలో చచ్చిపోయారంట, ఒక్క దూత పంపితే.
185,000 మంది ఒక్క రాత్రిలో ఒక్క దూత వచ్చి చంపేశారు శత్రువుల సైన్యాన్ని. మరి దేవుడి దగ్గర ఎన్ని కోట్లు దూతలు ఉన్నారో అండి, సైన్య సమూహాలు ఉంటాయి దేవుడి దగ్గర. ఒక్క దూతను పంపితేనే అంత రిజల్ట్ ఉంటే 2 లక్షల ఇంచుమించు మంది చచ్చిపోతే శత్రువుల సైన్యం ఒకవేళ సైన్య సమూహం పంపాడు అనుకోండి, అసలు ఎలాగ ఉంటుంది కోటం? అవతల శత్రువుల సైన్యంలో కొన్ని కోట్ల మంది ఉన్నా ఒక రాత్రిలో అయిపోతారు ఒక సైన్య సమూహాన్ని పంపిస్తే కదా. అంత మహాదేవుడు ఆయన. మనకి ఈ లోకస్తులు, నరులు, రాజులు సహాయం కోరుకుంటూ ఉంటాం, కానీ మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఆయన సహాయం కోరుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటిది వేరుపాటు జీవితం, రెండవది మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటే ఆయన సహాయం పంపించి మనకి విజయాన్ని ఇస్తాడు. అర్థమైందంటారా? అర్థమైందంటారా? వారు దైవ సేవకుని మాట విని వారు తమ్మును పవిత్రపరుచుకోకపోతే ఆయన సహాయం రాదు, ఫిలిష్తీయులు గెలిచేద్దరు. వాళ్ళు దైవ సేవకుని ప్రార్థన చేయమని అడిగారు, దేవుని సహాయం కోరుకున్నారు, దైవ సేవకుడు చెప్పినట్టు పరిశుద్ధపరుచుకున్నారు, అప్పుడు సహాయం వచ్చింది. వీళ్ళని గెలిచేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం దైవ సేవకుని ప్రార్థన వలన మనకి సహాయం వస్తుంది. చెప్పండి, రెండో పాయింట్ ఏంటి? దైవ సేవకుని ప్రార్థన వలన మనం పరిశుద్ధపరచుకోవడం వలన మనకేమొస్తుంది? దేవుని యొద్ద నుంచి సహాయం వస్తుంది. అది మొదటి పాయింట్ ఏంటండి? వేరుపాటు జీవితం కలిగి మనం జీవిస్తే దేవుని సహాయం మనకు వస్తుంది. రెండో పాయింట్ ఏంటండి? దైవ సేవకుని మాట విని మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటే దేవుని సహాయం ద్వారా మనం జయిస్తాం శత్రువుల మీద అండి. మూడో పాయింట్ 1 దినవృత్తాంతాల 18వ అధ్యాయం 6వ వాక్యం. దావీదు పోయిన చోట్లెల్లా దేవుని సహాయము అతడికి విజయాలను తెచ్చిపెడతా ఉంది అన్నాడు. దావీదు పోయిన చోటెల్లా, ఎక్కడికి వెళ్తే అక్కడంట విజయమే కానీ అపజయం లేదంట. దావీదు 40 సంవత్సరాల యుద్ధాలు, 1 కాదు 2 కాదు, ఏ దేశం మీదకి పోయిన విజయమే కానీ అపజయం లేదు. అవతల శత్రువుల సైన్యం ఎంత భయంకరమైన వాళ్ళైనా, ఎంత యుద్ధ వీరులైనా, శూరులైనా అవతల దావీదునంటే ఓడిపోతామే కానీ నెగ్గుతం లేదిక. అలా అయిపోయింది ఆ 40 సంవత్సరాలు. అంత దేవుని సహాయం రావడానికి కారణం, రోజుకి 7 సార్లు స్తుతిస్తాడంట, 3 సార్లు ప్రార్థన చేస్తాడంట, యథార్థవంతుడిగా జీవించాడు అండి. దావీదు గారి యొక్క లక్షణం అది. ఎన్ని పనులున్నా, ఎంత రాజు అయినా, ఎన్ని మీటింగులు ఉన్నా, ఎంత బిజీ ఉన్నా 7 సార్లు స్తుతించకుండా ఉండడం, 3 సార్లు ప్రార్థించకుండా ఉండడం. ఒకవేళ అవతల ఇతర దేశ రాజుతో మీటింగ్లో ఉన్నాడు అనుకోండి, రాజుతో మీటింగ్లో ఉండగా ఈయన ప్రార్థన చేసుకోవాలని రాసుకుంటాడు కదా టైము, ఆ టైం వచ్చింది అనుకోండి, ఆ టైం అలారం పెట్టేసుకుంటాడు. మనం కూడా అలారం పెట్టుకుంటే ఆ టైం అయ్యేటప్పుడు మనకి అది సౌండ్ చేస్తూ ఉంటుంది, చూసుకుంటే అక్కడ కనపడుతుంది. ఈ టైంకి ప్రార్థన చేయాలి కదని మనకు కనపడుతుంది సెల్లో. వెంటనే అవతల దేశం రాజు ఆయన వచ్చాడు, కూర్చున్నాడు. రాజు ఎక్కువ దేవుడు ఎక్కువ అంటే దావీదు అంటాడు దేవుడే ఎక్కువ అంటాడు. అవతల దేశం రాజు ఎక్కువ, దేవుడు ఎక్కువ అంటే ఎవరు ఎక్కువ? దేవుడే ఎక్కువ. అయ్యా నేను ఒక్క 15 గంటలు వస్తాను, మీరు కూర్చోండి అని గౌరవంగా చెప్పి వెళ్ళిపోతాడు, ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోతాడు. నేను పక్క దేశపు రాజుని వస్తే నన్ను ఇలా కూర్చోమని వెళ్ళిపోతాడా? ఏమి మర్యాద మీ రాజుకి అని ఆడు కోప్పడినా, ఆడు ఇసుకున్నా, ఆడు వెళ్ళిపోయినా మనకు సంబంధం లేదు, మనకు లెక్క లేదు. మనకి ఎవరికి లెక్క? దేవుడికి మనం ఆరాధన చేయాలి, 7 సార్లు స్తుతులు చెప్పాలి. టైం అయిపోయింది, ఆయన ఉండమని చెప్పాం, ఉంటే ఉంటాం, లేకపోతే ముందు ఎక్కడికి వెళ్ళిపోయి స్థితి ప్రభువా స్తోత్రం 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 15 గంటలు చెప్పుకుని మళ్ళీ ఎత్తాడు. వచ్చేటడికి మనవాడు కూర్చొని ఉంటాడు, వెళ్ళడం దేవుడి పనిలో ఉన్నాడు కదా, మరి దేవుడు కార్యం చేస్తుంటాడు. వచ్చాక ఎక్కడికి వెళ్ళారండి రాజుగారు అంటే, ప్రార్థన చేసుకుంటాకి వెళ్ళానండి, నా టైము అయిపోయింది, ఇప్పుడు చెప్పండి అంటాడు. అప్పుడు మాట్లాడుకుంటారు, ఏమో ఒప్పందంలో చేసుకుంటారు, గౌరవించుకుంటారు ఒకరినొకరు. ఆయన ఇచ్చి ఈయన కనుకలు తిని ఆయన కనుకలుతాడు, సాధారణంగా సాగనంపుతాడు. ఆ టైం అయ్యేటప్పుడు మాత్రం అవతల ఉన్నవాడు ఎంత గొప్పవాడైనా వెళ్ళిపోతాడు ప్రార్థనా గదిలోకి. అలాగా ఒక టైం టేబుల్ పెట్టుకున్నాడు. ఆ టైం టేబుల్కి పొయ్యి మీద పప్పు ఉన్నా, పొయ్యి మీద అన్నం ఉన్నా కట్టేసి ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోతున్నాయి. అర్థమైందంటారా? అర్థం అవ్వలేదంటారా? అర్థమైందంటారా? అంత కరెక్ట్గా మనం ప్రార్థన 7 సార్లు స్తుతించుట, 3 సార్లు ప్రార్థించుట, యథార్థంగా జీవించుట దావీదులాగా చేయగలిగితే మనం ఎక్కడికి వెళ్ళినా
అన్ని చోట్ల దేవుని సహాయం మనకే వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సహాయం మనకు కూడా ఆయన పంపిస్తాడని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఏ రాజ్యం మీదకి వెళ్ళినా విజయాలే ఇచ్చాడంట. దావీదు పోయిన చోటెల్లా ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనకి విజయమే కానీ అపజయం అనేది ఆయన చరిత్రలో లేనే లేదు. అంత విజయాలు, సహాయం దేవుని యుద్ధ నుంచి రావడానికి కారణం 7 సార్లు స్తుతించడం, 3 సార్లు ప్రార్థించడం, యథార్థంగా జీవించడం, 40 సంవత్సరాల కష్టపడిన కష్టార్జితం అంతా దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత మందిరం కట్టమని ఇచ్చేసాడు అండి. అంత దేవుని మీద ప్రేమ కలిగిన వాడు. అలాంటి ప్రేమ మనం కూడా కలిగిన వాళ్ళం అయితే అలాంటి సహాయం మనకు కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. 4వ మాట హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడు అండి. యేసుప్రభుల వారు దేవాతి దేవుడు. యేసుప్రభుల వారు ఎవరండి? దేవాతి దేవుడు. ఆకాశ మహాకాశాల పరలోకంలో ఉండేటువంటి దేవుడు. కెరూబులు, సెరూపులు, 24 పెద్దలు, కోటాను కోట్ల ఆ యొక్క సైన్య సమూహాలను రాశాడు. ఎన్ని కోట్ల మంది దూతలు ఉంటారంట. వాళ్ళందరూ కూడా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటూ కొనియాడుతూ ఉంటే, కెరూబులకి 6 రెక్కలు ఉంటాయండి. 2 రెక్కలతో ఇలాగ కళ్ళు కప్పుకుంటారు, 2 రెక్కలతో ఈ శరీరం అంతా కప్పుకుంటారు, ఏం కనపడకుండా. కళ్ళు కూడా కనపడకుండా కప్పుకుంటారు. 2 రెక్కలతో ఎగురుతూ ఉంటారు. ఎదురుగా దేవుడు ఉంటాడు కానీ చూడరు. ఎదురుగా దేవుడు ఉంటాడు కానీ దేవుణ్ణి చూడరు. దేవుడికి వీళ్ళ కనపడకుండా కప్పుకుంటారు. వీళ్ళ దేహాన్ని కాళ్ళని కప్పుకుంటారు, కళ్ళు కప్పుకుంటారు. మొత్తం కెరూబు కనపడదు. 2 రెక్కలతో ఎగురుతూ ఉంటాయి ఎప్పుడు నిత్యం. యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటే ఈ దూతలో కెరూబులు కూడా పరిశుద్ధులే. అంటే మేము పరిశుద్ధులమే అయినప్పటికీ ఆయన మహాపరిశుద్ధుడు. మేము పరిశుద్ధులమే అయినప్పటికీ ఆయన ఎదుట ఉండగలిగినంత భాగ్యం మాకు ఇచ్చినప్పటికీ ఆయన పరిశుద్ధత ముందు మేము ఆయనను చూడలేనంత పరిశుద్ధుడు, మహాదేవుడు అని వారిని వారు తగ్గించుకుని, వారు మేము చూడగలిగినంత కెపాసిటీ లేకపోతే అంత మా దగ్గర లేదన్నట్టు ఆయన మహాపరిశుద్ధుడు అని వాళ్ళు తమను మరుగు చేసుకుని, అక్కడ మనకు కనపడేది ఏంటంటే కెరూబు కనపడదు. అక్కడ మనకు కనపడేది ఒకటే మాట, యెహోవా పరిశుద్ధుడు అన్న మాట వినపడుతూ ఉంటుంది. అన్ని కోట్ల కెరూబుల దగ్గర నుంచి కూడా వినపడే మాట ఏంటండి? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అన్న మాట తప్ప రెండో మాట వినపడదు. అలాంటి మహాదేవుడు మన కోసం మనలాగా ఈ శరీరం ధరించుకుని వచ్చాడు భూమి మీదకి. తల్లి అయిన మరియ గర్భంలో నుంచి వచ్చి ఈ పాప శరీర ఆకారం ఇదేంటండి? పాప శరీర ఆకారం. ఈ శరీరం పాపం చేయమని కోరుకుంటూ ఉంటుంది. ఈ శరీరం పాపం చూడమని కోరుకుంటూ ఉంటుంది. ఈ శరీరం పాపం చేయమని కోరుకుంటూ ఉంటుంది. ఈ శరీరం చచ్చిపోయేదాకా స్త్రీ అయినా పురుషుడైనా పాపం చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంది ఈ శరీరం. ఇలాంటి శరీరంలోకి వచ్చిన ఆ ప్రభువారు, యేసు ప్రభువారు ఈ శరీరంలో ఉండగా ఆయన కూడా శోధింపబడ్డాడు. ఆయన కూడా ఏమయ్యాడండి? శోధింపబడ్డాడు. ఆయన్ని కూడా శోధించాడు సైతాను, చాలా రకాలుగా శోధించాడు. కానీ ఆయన శోధింపబడి శ్రమ పొందాడు కనుక ఆయన కూడా మనకులాగా ముళ్ళు గుచ్చుకోలేదా? ఆయన కూడా మనకులాగా ముళ్ళు గుచ్చుకున్నాయి. ఇలా గుచ్చుకుని రక్తం ఇలా వచ్చింది. ఈ కొరడాతో కొడితే చర్మంలో అలా దిగి అలా మళ్ళీ లాగినప్పుడు మొత్తం శరీరం అంతా, వీపంతా, మొత్తం శరీరం అంతా నుజ్జు అయిపోయింది. రక్తం అంతా కారిపోయింది. మాంసం ముద్దలు బయటకు వచ్చి పడ్డాయి. ఆయన కూడా మనలాగే శరీరంలో శ్రమ పడ్డాడు. కాబట్టి మనకి ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే ఆ బాధ ఆయనకి తెలుసు. మనం బాధతో ఏడిస్తే ఆయన కూడా ఏడ్చాడు. ఆ బాధ ఆయనకి తెలుసు. ఇప్పుడు పక్కన ఉన్న ఒక సహోదరి ఏడుస్తుంది అనుకోండి, మనం కూడా ఆ బాధ తెలిసిన అయితే మనకి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అర్థమవుతుంది. మనకు ఆ బాధ తెలదనుకోండి, వాళ్ళేమో కడుపు నొప్పి వచ్చి గిరగలు కొట్టుకుంటే వీడు నవ్వుతూ ఉంటాడు. అవునా కదా? అవతల భార్య కడుపు నొప్పి వచ్చి కొట్టుకుంటుంది అనుకోండి, వీడు నవ్వుతూ ఉంటాడు. బాధ తెలియదు కదా. అదే సాటి స్త్రీ అయితే బాధ తెలదా?
తెలుస్తుంది, బాధ తెలుస్తుంది. ఆవిడకి కూడా అలాంటి నొప్పులు, అలాంటి బాధ అనుభవం ఉంటుంది కాబట్టి ఆవిడ ఆ కన్నీళ్లతో ఏకీభవిస్తుంది, ఆ బాధలో ఏకీభవిస్తుంది, ప్రభువా అని ప్రార్థన చేస్తుంది, ఆదరిస్తుంది. ఆ బాధ తెలిసిన వాళ్ళు మనలను ఆదరించగలుగుతారు. మీకు అర్థమైందంటారా, అర్థం అవ్వదంటారా? బాధ తెలవని వాళ్ళు నవ్వుతారు, అవునా కదా అండి? కాబట్టి ఆయన కూడా శోధింపబడ్డాడు, ఆయన కూడా శ్రమ పొందాడు కనుక మనకి ఏ శోధన వచ్చినా, అది ఏ శోధనైనా, ఆర్థిక ఇబ్బంది అయినా, ఇంకో శోధన అయినా, ఏ శోధనైనా, యేసు ప్రభు వారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబంలోనే పుట్టాడు. ఏ ఇంట్లో పుట్టాడండి? వడ్రంగి పని చేసి ఆయన ఇంట్లో పుట్టాడు. వాళ్ళ కడు పేదలంట. ఇలాగ ఇల్లు కట్టుకునే స్తోమత కూడా లేక ఇలాగ బయట గుడారంలో వేసుకుని అక్కడ వడ్రంగి పని చేస్తుంటే సౌండ్లు వస్తున్నాయని చుట్టుపక్కల అందరూ, మీరు ఇక్కడ ఈ పని చేస్తా కుదరదనంటే, సొరంగంలాగా భూమి లోపల సొరంగంలాగా తవ్వి ఉంటుందంట. ఆ కింద భూమి కింద అండర్ గ్రౌండ్లు ఉంటాయి కదండి ఇప్పుడు మనకి, అలాగే 2 అంతస్తులు కిందకి వెళ్తే అలాగ ఉంటుందంట నజరేతులో వాళ్ళ ఇల్లు. ఇప్పటికి మనం వెళ్తే చూడొచ్చు. ఆ కిందకి వెళ్ళి అక్కడ కొట్టుకున్న పైన ఉన్న వాళ్ళకి వినపడకుండా అక్కడ చేసుకున్నారంట పని. అంత పేద ఇంట్లో పుట్టాడు. ఆ పేదరికంలోనే 30 సంవత్సరాలు పెరిగాడు. మనం పేదరికం ఆయనకు తెలిసే తెలదా? ఆ బాధ ఏంటో తెలుసు, ఆర్థిక ఇబ్బందులు ఏంటో తెలుసు, ఆ ముళ్ళు గుచ్చుకునే బాధ ఏంటో తెలుసు, శరీరంలో వ్యాధులు ఇబ్బందులు ఏంటో తెలుసు. కాబట్టి ఆయన బాధలో, శోధనలో శ్రమ పొందాడు కాబట్టి శోధింపబడే వారికి కూడా ఏం చేయగలడు? సహాయము చేయగలవాడై ఉన్నాడు అన్నాడు. నాకు బాధ ఏంటో తెలిస్తే అదే బాధ ఎవరికన్నా వస్తే నేను సహాయం చేస్తాను వాళ్ళకి. మీకు అర్థమవుతుందా, అర్థమవుతలేదా అండి? అసలు నాకే బాధ అంటే ఏదో తెలదనుకోండి, మీరు వచ్చి పలానా బాధ వస్తుందని అంటే నేను మీకు సహాయం చేయలేను. చేయగలదునా? చేయలేను. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తుందండి, ఇక్కడ నొప్పి వచ్చేస్తుందండి, ఇలాగ వెనక్కి పొడిచేస్తుందండి, ఈ పక్కన కూడా ఇలా వెనక్కి పొడిచేస్తుందండి, ఇలాగ వచ్చేస్తుందని నొప్పి, ఇలాగ వచ్చేస్తుందని నొప్పి అని మీరు ఎవరైనా అన్నారనుకోండి, అవన్నీ నాకు చిన్నప్పటి నుంచి వచ్చినాయి, నాకు తెలుసు, అందులోంచి ఎలా బయటపడ్డానో నాకు తెలుసు. కాబట్టి నేను మీకు ఏం చెప్తాను, నేను చాలా హాస్పిటల్ తిరిగేశాను, నాకు ఒక అనుభవం ఉంది అందులో. అమ్మ అది పెద్ద విషయం కాదు, మీరు ఎలా చేసుకోండి, మీకు తగ్గిపోద్దని చెప్పేస్తాను. నాకు తెలుసు అది ఎలా బయటపడ్డానో, నాకు ఆ సీక్రెట్ తెలుసు. నేను చెప్పినట్టు విన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది, ఎందుకంటే అందులోంచి బయటపడ్డాం కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి. అలాగే యేసుప్రభు వారు కూడా శోధింపబడ్డాడు, శ్రమపడ్డాడు గనుక శోధింపబడే వారికి ఏం చేయగలడు? సహాయం చేయగలడు అని చెప్తున్నాడు. కాబట్టి ఏ శ్రమలో ఉన్నవారైనా మనకి ఎదురుపడినప్పుడు ఇన్ని బాధల్లో ఉన్నామంటే, అన్ని బాధల్లో శ్రమపడిన యేసుప్రభు వారు ఉన్నారు, ఆయనకి ప్రార్థన చేసుకుంటే సహాయం చేయగలడు, ఆయనకి ఈ బాధలని తెలుసు అని మనం వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవుడికి తెలుసు కాబట్టి ఆ శోధనలోంచి వాళ్ళని బయటికి తీసుకురావడం ద్వారా ఒక కుటుంబాన్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. 5వ మాట, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగో మనకు తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తూ ప్రార్థన నేర్పిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు ప్రార్థన చేయడం వచ్చా ఏమండి? ప్రార్థన చేద్దాం మోకరించి, ప్రభువా నాయన స్తోత్రం ప్రభువా నాయన అంటమే కానీ ప్రార్థన చేద్దాం రాదా? 20 ఏళ్ళు అయిపోయినా 10 ఏళ్ళు అయిపోయినా ఎవరికైనా అండి. అందుకని మనకి ఎలాగో ప్రార్థన చేయాలో, యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే మన లోపల ఉండి మనతో ప్రార్థన చేయించాడంట, మనకు ప్రార్థన నేర్పిస్తున్నాడంట. మనం గనక నోరు తెరిచి కరెక్ట్గా మోకాళ్ళు వేసి కొంతంతా కడుపు మార్చుకుని కడుపు నిండా తినేస్తే మన మాట ఉంది శరీరం ఇంత ముద్ద తిని మోకరించి ప్రభువా నాకు ప్రార్థన నేర్పి నోరు తెరిస్తే మనకు తెలియకుండానే ఆయనకి గుర్తు చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడే ఈవిడ గురించి గుర్తు వస్తుంది, ఆవిడకి ఈవిడ కోసం ప్రార్థన చేస్తాడు. ఇది అవ్వకుండా మళ్ళీ ఆవిడ గురించి గుర్తు చేస్తాడు, ఆవిడ కోసం ప్రార్థన మళ్ళీ అది అవ్వకుండా మళ్ళీ ఈవిడ గురించి గుర్తు చేస్తాడు. ఆయన గుర్తు చేస్తుంటాడు, అలాగే మళ్ళీ ఆవిడ గురించి గుర్తు చేస్తాడు, ఆవిడ గురించి గుర్తు చేస్తాడు. ఇవన్నీ గుర్తొచ్చేస్తుంటాయి, గుర్తొచ్చిందల్లా చేస్తూ ఉంటాం. ఇవన్నీ అయిపోయి మళ్ళీ ఇంకేదో గుర్తు చేస్తాడు, బంధువులను గుర్తు చేస్తాడు, స్నేహితులను గుర్తు చేస్తాడు, ఇంకేటో గుర్తొస్తూ ఉంటాయి. అన్నీ ఆయన అలాగా మనకి గుర్తు చేస్తా, మన ద్వారా మన లోపల ఉండి మనతో చేయిస్తూ ఉంటాడు ప్రార్థన. ఒకసారి అర్ధరాత్రి కూడా మెలకు వస్తుంది, మెలకు వచ్చి ప్రార్థన చేయాలి. లోపల పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉంటాడు, మోకరించి ప్రభువా అని మనం నోరు తెరుస్తాం అంతే. ఎవరికో ఎక్కడో ఏదో అపాయం జరిగిపోతూ ఉంటుంది, దాని గురించి మనతో ప్రార్థన చేస్తూ ఉంటాడు దేవుడు. మనం ప్రార్థన చేసేస్తాం, తెల్లారిపోయాక మనకు ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి పలానా టైంలో 2 గంటలప్పుడు నేను చచ్చిపోవలసిన వాడిని, నేను బతికాను అని వాళ్ళు మనకు చెప్తారు. వాళ్ళ కోసం మనం 2 గంటలే ప్రార్థన చేయించింది దేవుడు మనతోనే చేయిస్తాడు, మనమే చేస్తాం.
ప్రభా ఏదో జరిగిపోతుందని, ఎవరో చనిపోతున్నారని నాకు కల వచ్చింది ప్రభు, కాపాడు ప్రభు అంటాం మనం 2 గంటలు లేచి. ఎవరో చనిపోతున్నారని, ఏదో అయిపోతుందని మనకు కల వచ్చింది. మనం గమాలు లేచి మోకరించి ప్రభు అలా జరగకుండా కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తాం. మనం తెల్లారకమే మనకు ఫోన్ వస్తుంది అనమాట. 2 గంటలకు నేను చచ్చిపోదాం అనుకున్నాను, ఇక అది వేసేసుకున్నాను, లేకపోతే ఏదో అయిపోయింది అనుకున్నాను, నొప్పి వచ్చేసింది చచ్చిపోయాను అనుకున్నాను. అప్పుడు 2 గంటలకి దేవుడు నన్ను ముట్టినట్టు అనిపించింది, స్వస్థత కలిగినట్టు అనిపించింది, చాలా మేలు జరిగింది అయ్యా అని మనకు చెప్తారనమాట. 2 గంటలకు నన్ను లేపి ప్రార్థన చేయించాడు బాబు, అందుకని నీకు ఇలాగైందని మనం అనుకుంటాం. అలాగా మనకు తెలియకుండా మనతో దేవుడు ఏం చేస్తూ ఉంటాడో ప్రార్థన చేయిస్తుంటాడు. మనకు చేత కాదు చేయడం, కానీ ఆయన మనలో ఉండి ఎవరెవరి కోసమో ప్రార్థన చేయిస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన ఫలితాలు మనకు తర్వాత తెలుస్తూ ఉంటాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ఆయన మనలో ఉండి యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తూ మనలను ప్రార్థన పరులుగా చేస్తూ ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగ కూడా మనకు ఆయన సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థన రాకపోతే ఏం భయపడక్కర్లేదు, ప్రభు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన నేర్పు ప్రభు అని మనం ఆయన సన్నిధిలో కూర్చుంటే నోరు తెరిస్తే నీ నోటిని బాగుగా నింపుతానన్నాడు. ప్రార్థన పరులుగా మనల్ని మారుస్తానన్నాడు. ఆ టైం మన దగ్గర లేక మనకు ఏమొత్తలేదు. మనం కాస్త టైం కేటాయించి ఆయనతో సహవాసంలో ఉంటే ప్రార్థనా పరులుగా ఆయన మనల్ని తయారు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గారు. 6వ మాట, మనము శరీరాన్ని జయించాలి. టైం అయిపోయింది ఏమండి. ఏం జయించాలి? శరీరాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, లోక ఆశల్ని జయించాలి, సైతాన్ని జయించాలి, సైతాను శక్తులను జయించాలి. వీటన్నిటిని జయించాలంటే దేవుని సహాయం లేకుండా మనం ఒంటరిగా వెళ్తే ఏం పని అవ్వదు. సైతాను శక్తులు, సైన్యం ఉంటుంది. సైతానికి కూడా ఏముంటుందండి? సైన్యం ఉంటుంది. ఆ సైన్యం మీద మనం జయించాలంటే అదే దావీదు గారు ఏమన్నాడు? నీ సహాయములు నేను సైన్యములను జయింతును, ప్రాకారములను దాటుదును అన్నాడు. సైన్యాన్ని జయించాలంటే, ప్రాకారాన్ని దాటాలంటే దేవుని సహాయం తప్పనిసరి. మనకి ఎటువంటి దుష్ట శక్తుల నుంచి, ఎటువంటి సైన్యం నుంచి మనకు ప్రతిఘటన ఎదురైనా మనం దేవుని సహాయం కోరుకుని ఆయన సహాయం ద్వారా ఎవరిని గెలవచ్చు? ఈ శరీరాన్ని గెలవచ్చు. ఈ శరీరాన్ని గెలవాలంటే దేవుని సహాయం లేకుండా గెలవలేము. లోకాన్ని గెలవాలంటే దేవుని సహాయం లేకుండా గెలవలేము. సైతాను శక్తులను గెలవాలంటే దేవుని సహాయం లేకుండా గెలవలేము. ఒకసారి మార్తమ్మ గారు వాళ్ళ కూతురు ఉంది కదా, శిరీష, చిన్న పాప పుట్టింది కదా, ఆ పాప గురించి ఫోన్ చేశారు. ఫోన్ చేసి పాప అస్తమానం పేచి పెట్టేస్తుందండి, భయం వేసేస్తుంది, ఎందుకు పేచి పెడుతుందో తెలుస్తలేదు, పాస్టర్ గారితో ప్రార్థన చేయించండి అని అంటే, అమ్మ అలాగే లైన్లో ఉండు అని మా అమ్మగారికి లైన్కి వెళ్ళిపోయాను. మెల్లగా అంటున్నారు ప్రార్థన చేయమని కోరుకుంటున్నారంటే ఫోన్లోనే ప్రార్థన చేశారు. అలాగ ప్రార్థన చేసి ఆమె అన్నాక పిల్ల ఎడుతూ మనిషిందంట. అప్పటి నుంచి వారం రోజులు పరిశీలనలో పెట్టింది ఆ పిల్ల, మళ్ళీ వెళ్ళలేదంట. ఆ వారం అయ్యాక మళ్ళీ ఫోన్ చేసింది. అంతకుముందు ప్రతిరోజు ఎడుతూనే ఉండేది, పెసి పెట్టేస్తూ ఉండేది, చాలా ఇబ్బంది పెట్టేసేది. ప్రార్థన చేశాక అసలు ఎడుతలేదు, చాలా నెమ్మదిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, చాలా వందనాలండి అంటుంది ఫోన్ చేసి. ప్రతి సైతాను శక్తుల మీద యుద్ధంలో, పోరాటంలో జయం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఆ ప్రార్థన శక్తి ఉన్నవారితో ప్రార్థన చేయించుకోవాలి. ఉపవాస ప్రార్థనలు చేసిన దైవ సేవకులతో ప్రార్థన చేయించుకోవాలి. అలాగే అక్కడ సంఘంలో కూడా దివ్యవులు పిల్లలు అలాగే పెంచి పెట్టేస్తున్నారు, జ్వరం తగ్గట్లేదు, ఏంటో తెలియట్లేదని ఫోన్ చేయమంటే, ప్రార్థన చేయమంటే చేస్తే ప్రార్థన అలా చేసి ఆమె అనగా తగ్గిపోయిందంట. మళ్ళీ రాలేదని ఆ పిల్ల సాక్ష్యం చెప్తుంది. ఇలాగ ఎన్నో ఉంటాయి సాక్ష్యాలు. సైతాను శక్తుల మీద విజయం, సహాయం దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. కాబట్టి మనము ఈ లోకాన్ని జయించాలి. ఎవరు జయించారు లోకాన్ని? యేసుప్రభు జయించాడు. సైతాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు, లోకాశలను జయించాడు. మనలాగే శరీరంలోకి వచ్చినా పాపం చేయకుండా బతికాడు, చనిపోయి తిరిగి లేచాడు. అలాగే మనం కూడా బతకాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన సహాయం ఎందులో ఉంటుంది? సైతాన్ మీద జయించడానికి ఆయన సహాయం మనకు చేస్తాడు అండి. ఆయన సహాయం లోకాన్ని జయించడానికి కూడా చేస్తాడు, శరీరాన్ని జయించడానికి కూడా చేస్తాడు, సైతాను శక్తులను జయించడానికి కూడా ఆయన సహాయం మనకు చేస్తాడు. మనం అడిగితే చాలు. కాబట్టి ఆయన సహాయంతో మనం ఇవన్నీ జయించాలని చెప్తున్నాడు. 7వ మాట చెప్పేసి నేను ముగించేస్తాను 2 ముక్కల్లో అండి. 7వ మాట కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. సియోన్లో నుండి నిన్ను ఆదుకొనును అండి,
ఆయన సహాయం చేసి ఏం చేస్తాడంటే మనల్ని ఆదుకుంటాడు. ఏమండి, ఆయన సహాయం చేసి మనల్ని ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. కాబట్టి ఏ విషయాల్లో ఆదుకుంటాడో, ఆపత్కాలంలో ఉంటే ఆదుకుంటాడు, మన భారములను ఆయన మీద వేస్తే ఆదుకుంటాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ చెప్పలేను. కాబట్టి ఆయన సహాయము చేసే దేవుడు. ఫైనల్గా ఎటువంటి దేవుడు అండి? ఆయన సహాయం చేసే దేవుడు. ఏ విషయాల్లో సహాయం చేస్తాడు, ఎలా సహాయం చేస్తాడు అనేది మనం చక్కగా ధ్యానం చేసుకున్నాం. అలాగున మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సహాయము మన అన్ని విషయాల్లోనూ మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన తండ్రి, వెత్తబడిన వాక్యం నిరుగట్ట ఫలం చేయండి, దృష్టి ఎత్తిపోకుండా సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభువులు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.